మనిషికి ఇచ్చిన మాటకి విలువ నా మాటకి ఇవ్వలేకపోతున్నారని బాధపడ్డాడండి దేవుడు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి చెవికి వినపడుతుంటే పవిత్రత కొనసాగించడానికి ఇదిగో నీ నోరుని కట్టుకోరా, అబద్ధాలాడకు, బూతులాడకు, నీ నోటిని అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా ఉంటారని అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి దేవుని స్తుతించవలసి నీ నోరే పొద్దున్న లేచిందే అబద్ధాల బూతులతో నిండిపోయిన బ్రతుకుతాం. క్రీస్తుని నమ్ముకున్నటువంటి భక్తులు మనం. దేవుడు బాధ ఏంటో తెలుసా? ఒక మనిషి మాటకున్న విలువ నా మాటకు లేకపోతే ఈ సమాజంలోనూ మనుషుల్ని వెంబడించే మనుషులే తప్ప నన్ను వెంబడించేవాడు ఎవడో లేడు. పైపెచ్చుకి దేవుని పిల్లలమని బాప్తిజం తీసుకున్నారు, మారు మనసు లాంటి ఆలోచనలు మాకు ఉన్నాయని దేవుడి దగ్గర నిలబడ్డారు. కానీ ఏ బ్రతుకు కూడా దేవుడి దగ్గర సరి అయినటువంటి బ్రతుకులు లేకపోతే భక్తులుగా ఉంటున్న వారి జీవితాల్లో ఉన్న పరిస్థితులు బట్టి దేవుడు చెప్తున్నాడు, ఒక మనిషి మాటకిచ్చిన విలువ కూడా నాకు ఇవ్వలేదంటే నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలియాలని చెప్పిన ఇర్మియా. ఈ విషయం నువ్వు తెలుసుకుంటావు అనుకుని దేవుడు చాలా ప్రేమిస్తాడండి మనల్ని.